బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ సుప్రీమో ముస్తఫా ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నాడు? ముస్తఫా ఖమేనీని నిజానికి ఐదుల ఖమేనీ చనిపోయిన తర్వాత మొదటి రోజు ఫిబ్రవరి 28వ తారీఖు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం ప్రకటించిన తర్వాత మొదటి రోజే ఆ దేశ ఇరాన్ సుప్రీమోని చంపేశారు. దీంతో ఇక యుద్ధం ముగిసిపోయింది, ఇక పై చేయి సాధించేశాం, అంతా మాదే పై చేయి అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ముస్తఫా ఖమేనీని ఇరాన్ సుప్రీమోగా ప్రకటించిన తరువాత ఇప్పటి వరకు ముస్తఫా ఖమేనీ ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి కనిపించలేదు. అదే సమయంలో ఇరాన్ ఊహించని స్థాయిలో యుద్ధాన్ని చేస్తూ ఉంది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ వాట్ నెక్స్ట్ అనే పరిస్థితిలో ఉన్నాయి. అంతేకాదు నాటో దేశాలను కూడా మీరు కూడా ఈ యుద్ధంలో కలెక్ట్ చేసుకోవాలి, మీ వందలాది వార్షిప్లను యుద్ధంలో మోహరించండి అంటూ అడుగుతూ ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు ఈ ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నాడు అనే వార్తలపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు హార్మోజ్ జలసంధిని, నిజానికి హార్మోజ్ జలసంధిలో ఈ మీ దేశాలు సంబంధించిన వార్షిప్లను మోహరించండి అంటూ ట్రంపే అడుగుతున్నాడు. అప్పటి వరకు ఏ దేశాల సహాయాన్ని ట్రంప్ అడగలేదు. కానీ ఇప్పుడు ఈ మిగిలిన దేశాల నాటో దేశాల వార్షిప్లను మోహరించండి అని అడుగుతున్నాడు. హార్మోజ్ జలసంధిపై ఆధారపడిన దేశాలు కూడా కలగజేసుకోండి అని ట్రంప్ అంటూ ఉన్నాడు. సో ఆ దేశాలు కలగజేసుకుంటాయా లేదా, నాటో దేశాలు వస్తాయా, ఒకవేళ వస్తే ఈ యుద్ధం ఏ స్థాయికి వెళ్తుంది అనేది ఆలోచన ఒక ఎత్తు అయితే, ఈ ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నాడు? ముస్తఫా ఖమేనీ గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అనే చర్చ జరుగుతుంది. ఒక దశలో ట్రంప్ అన్నాడు అసలు ముస్తఫా ఖమేనీ బతికి ఉన్నాడా అంటూ ట్రంప్ కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ కొన్ని కమెంట్స్ చేశాడు. ఇప్పుడు ముస్తఫా ఖమేనీ గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం రష్యాలో చికిత్స పొందుతున్నాడు. మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన, అతనే ముస్తఫా ఖమేనీ. ఐతుల్లా ఖమేనీ కుమారుడు ఆయన. ఆయన్ను సుప్రీమోగా ఎన్నుకోవడం వెనుక కొంత వ్యూహాత్మక ఆలోచన ఉంది అనే చర్చ జరుగుతుంది. నిజానికి ఆయన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆయనకు పిల్లలు లేరు కాబట్టి ఆయన చిన్న చూపు చూస్తుంటుంటారు. ఇలా రకరకాల వాదనలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ ముస్తఫా ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నాడు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, రష్యాలో చికిత్స పొందుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవైపు రష్యా ఇరాన్కి అంతర్గతంగా సపోర్ట్ చేస్తూనే ఉంది. గల్ఫ్ దేశాల్లో ఎక్కడెక్కడ ఈ అమెరికా స్థావరాలు ఉన్నాయనే సమాచారాన్ని ఇరాన్కు అందిస్తోంది అనే చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ రష్యా దాన్ని ఖండిస్తుంది, పట్టించుకోవడం లేదు. కానీ అటువంటి చర్చ జరుగుతోంది. రష్యా సమాచారాన్ని అందిస్తుంది, రష్యా సహకారాన్ని చూసుకుని, రష్యా సపోర్ట్ను చూసుకుని ఇరాన్ ఇంకా యుద్ధం చేయగలుగుతోంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ ముస్తఫా ఖమేనీ రష్యాలో చికిత్స పొందుతూ ఉన్నాడు అనే చర్చ జరుగుతోంది. 28వ తారీఖున అయతుల్లా ఖమేనీ చనిపోయిన రోజే ముస్తఫా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఆ వార్తలు దాచిపెట్టి ఇరాన్ ముస్తఫా ఖమేనీని అధ్యక్షుడిగా సుప్రీమోగా ఎన్నుకున్నారు అనే చర్చ జరుగుతుంది. కానీ ముస్తఫా ఖమేనీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ముందుకు రాలేదు. నేనున్నాను అంటే ఆయన ఒక్క వీడియోను కూడా పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ముస్తఫా ఖమేనీ ఎక్కడ? మరి ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నట్టుగా ప్రపంచ మీడియా కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంది. అమెరికా అంటూ ఉంది అసలు ముస్తఫా ఖమేనీ ఉన్నాడా చనిపోయాడా అని. అదే సమయంలో రష్యాలో చికిత్స పొందుతున్నాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు. రోజు రోజుకి ఒక్కొక్క కొత్త రకమైన ఆయుధాన్ని ఇరాన్ తీస్తూనే ఉంది. దీనికి కారణం ఐఆర్జీసీ వ్యూహాలు ఒకవైపు, మరోవైపు బెంజమిన్ నెతన్యాహు. ఇక్కడ ఇద్దరు దేశాధ్యక్షులకు సంబంధించిన వార్త ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. బెంజమిన్ నెతన్యాహు కూడా చనిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు బెంజమిన్ నెతన్యాహు ఎక్కడున్నాడు, ఆయన గురించిన ఎటువంటి వీడియో కూడా బయటకు రావట్లేదు అంటూ. అయితే తాజాగా ఈరోజు బెంజమిన్ నెతన్యాహు కాఫీ తాగుతున్నట్టుగా ఒక వీడియో వచ్చింది. దానికి సంబంధించి మళ్ళీ నెట్టింట కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గ్రోక్ని ఇతర ఏఐ అడ్వాన్స్డ్ ఏఐ అప్లికేషన్స్ని అడిగితే అది ఏఐ క్రియేటెడ్ వీడియో అంటూ చెప్పాయి అని. సో మరి బెంజమిన్ నెతన్యాహు కాఫీ తాగుతున్నట్టు చేతులు ఇలా చూపించినట్టు వస్తున్న వార్తలు ఆ వీడియోలో నిజమా కదా? ఏ వీడియోలా? అసలు బెంజమిన్ నెతన్యాహు ఉన్నాడా? ఇటు ముస్తఫా ఖమేనీ బతికే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం రష్యాలో చికిత్స పొందుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రష్యాలో చికిత్స పొందుతున్న వార్త నిజమే అయితే, రష్యాలో చికిత్స పొందుతున్న వార్త నిజమో అని తేలితే ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని సెజిల్ అనే ఖండాంతర క్షిపణిని ఉపయోగించింది ఇరాన్. తొలిసారి ఖండాంతర క్షిపణిని ఉపయోగించింది. ఇక్కడ అమెరికా ఎక్కడో సుదూరం నుంచి తన సిబ్బందిని, బలగాలను, మిలిటరీని ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ డిప్లాయ్ చేసి ఇరాన్తో యుద్ధం చేయడం అనేది అమెరికాకు వ్యయ ప్రయాసాలతో ఉన్నటువంటి పని.
కానీ ఇక్కడ ప్రాంతీయంగా ఇదే దేశం కాబట్టి, ఇరానే కాబట్టి ఇక్కడ నుంచి సుదూరం వెళ్ళి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు లేవు కాబట్టి ఇక్కడ కొంత అడ్వాంటేజ్ ఇరాన్కి కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఒకవేళ సుదీర్ఘ కాలం పాటు యుద్ధం కొనసాగితే అది అమెరికాకు నష్టం, ఇజ్రాయెల్కు నష్టం, ఇరాన్కు తీవ్ర నష్టం, ప్రపంచ దేశాలకు కూడా తీరని ఆర్థిక నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో ఇరాన్ ఇంకెన్నాళ్ళు యుద్ధం చేస్తుందని పక్కన పెడితే ఇప్పుడు సెజిల్ అనే ఆయుధం తీసింది, ఇజ్రాయెల్లో దాడి చేసింది, ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఇజ్రాయెల్కి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఐరన్ డోమ్తో పాటు మరి కొన్ని అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. నిజానికి ఇరాన్ ప్రయోగించినటువంటి ఒక మిసైల్ ఇజ్రాయెల్పై పడాలి అంటే మధ్యలో ఇరాక్ను దాటుకుని వెళ్ళాలి, మధ్యలో ఉన్నటువంటి అమెరికా మిత్ర దేశాలను దాటుకుని వెళ్ళాలి. ఈలోపు ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేసులు అలాగే పోర్ట్ బేసుల దగ్గర నుంచి ఆ మిసైల్ని అడ్డుకుంటాయి. ఇన్ని దాటి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ పై పడాలి. సో ఇజ్రాయెల్ భూభాగం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఐరన్ డోమ్ మధ్యలో ఉన్నటువంటి ఇంటర్సెప్టర్స్ ఇవన్నీ వాటిని పేల్చేస్తే ఇరాన్ వరకు వెళ్ళిన తర్వాత ఇరాన్ ఐరన్ డోమ్తో పాటు వాళ్ళ దగ్గర ఉన్న అత్యాధునిక ఇంటర్సెప్టర్ వ్యవస్థ దాన్ని పేల్చేస్తుంది, కానీ ఇజ్రాయెల్ భూభాగంపై పడదు. కానీ ఇజ్రాయెల్ భూభాగం పైకి ఇన్ని తప్పించుకొని ఒక ఇరాన్ మిసైల్ వెళ్ళింది అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఖండాంతర క్షిపణులను తీస్తూ ఉంది. సో ఇప్పటికే నిజానికి ఖర్గ్ ఇరాన్కు ఉన్నటువంటి ఆయిల్ సంపత్తి ఉన్నటువంటి ప్రదేశం ఒక దీవి, ఆ దీవు పైన దాడి చేయాలి అని అమెరికా భావించింది. ఆ దీవు పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, ఆ దీవు పైన మిసైల్ స్ట్రైక్స్ చేసింది. కానీ నేరుగా బలగాలను పంపించి ఆ దీవుని తమ ఆధీనంలోకి తీసుకుని యుద్ధం చేయాలి అని అమెరికా భావిస్తూ ఉంది. ఒకవేళ వందలాది మంది వేలాది మంది మిలిటరీ సిబ్బందిని అక్కడికి పంపిస్తే ఒకవేళ వాళ్ళపైన ఇరాన్ ఏదైనా ఇప్పటి వరకు ప్రపంచానికి చూపించని ఆయుధాలతో విరుచుకుపడితే అమెరికాకు కలిగే నష్టం ఏ విధంగా ఉంటుంది? కనీసం అమెరికా ఊహించని విధంగా ఇప్పుడు ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు మొస్తాబా ఖమేనీ బయటకు రాకుండానే అసలు ఆదేశాలు ఎవరిస్తున్నారు, ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు అని ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్న సమయంలో మొస్తాబా ఖమేనీ బయటకు రాకుండానే ఇరాన్ ఈ స్థాయిలో అమెరికాకు ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తూ ఉంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మొస్తాబా ఖమేనీ ప్రస్తుతం రష్యాలో చికిత్స పొందుతున్నాడు అని. ఒకవేళ మొస్తాబా ఖమేనీకి నిజంగానే రష్యా ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఉండే విధంగా అత్యాధునిక వైద్య చికిత్సా విధానాన్ని అందించడానికి రహస్యంగా ముందుకు వచ్చింది అంటే ఇక యుద్ధంలో ఏ విధంగా సహాయం చేయడానికి అమెరికా రష్యా లోపాయికారి ఒప్పందంతో ముందుకు వెళుతుంది. అలాంటి సహాయం రష్యా నుంచి ఉంటే ఇరాన్ వెనక్కు తగ్గుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఏమంటూ ఉన్నాడంటే ఇక చాలు, మీకు జరిగిన నష్టం చాలు, ఈ నష్టంతోనైనా మీరు బయటపడాలి అంటే మీ ప్రాణాలను దక్కించుకోవాలి అంటే IRGC సిబ్బంది ప్రాణాలతో ఉండాలి అంటే లొంగిపోండి, అధికార మార్పిడితో సహా లొంగిపోండి అని అంటూ ఉన్నాడు. కానీ ఇరాన్ ససేమరా అంటుంది ఎంత నష్టం జరిగింది, సుప్రీమోను కోల్పోయారు, వాళ్ళ దేశంపై వందలాది మంది పౌరులను చనిపోయారు, సుమారు 1400-1500 అధికారికంగానే 1400-1500 మంది పౌరులు చనిపోయారు, పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు. ఒకేసారి జరిగిన దాడులు ఏకంగా 160 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. ఇంతటి తీవ్ర విషాదాన్ని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయిలో యుద్ధం చేస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళ దగ్గర ఏమున్నాయంటే సూసైడ్ డ్రోన్లు ఉన్నాయి, పైగా తక్కువ కాస్ట్తో తయారు చేసిన డ్రోన్లు ఇరాన్ దగ్గర ఉన్నాయి. అంటే ఇరాన్ ఎప్పటి నుంచో అన్నిటికీ సిద్ధమై ఉంది. శుద్ధి చేసిన యురేనియం కూడా ఇరాన్ దగ్గర ఉంది. అయితే ఇజ్రాయెల్ రష్యా అడుగుతుంది శుద్ధి చేసిన యురేనియాన్ని మా దేశానికి అప్పగించేసైడ్ వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే అనే ప్రతిపాదన తీసుకొచ్చింది అంటూ రష్యా అంటూ ఉంది అనే చర్చ జరుగుతూ ఉంది. సో అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇరాన్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇవి వాటర్లో దాడి చేసే సూసైడర్ బోట్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు సీ మైన్స్ ఉన్నాయి. అంటే సముద్రంలో అమర్చినటువంటి ఆ మైన్స్ ఆ దగ్గరలోకి ఏదైనా శత్రు షిప్ వస్తే దాన్ని ఢీకొట్టి అది పేలిపోతుంది. ఇలాంటివన్నీ ఉన్నాయనే చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ దాన్ని ఇరాన్ బహిరంగంగా చెప్పకపోయినా దానికి సంబంధించిన కొన్ని సంకేతాలను ఇస్తుంది. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. మొదటి బాక్స్లో కనిపిస్తున్నది మొస్తాబా ఖమేనీ, రెండో బాక్స్లో కనిపిస్తున్నది ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? వీళ్ళిద్దరూ బతికే ఉన్నారా? బతికే ఉన్నారు అని అనటానికి అదిగో ఆయన కాఫీ తాగుతున్నాడు, చూసారా? కాఫీ తాగుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత తన చేతులను ఇలా చూపిస్తూ ఉన్నాడు, చూసారా? ఒకసారి ఆయన చేతులను చూపిస్తాడు, చూడండి ఒకసారి. తన 2 అరచేతులను ఇలా మీడియాకు చూపిస్తాడు. కాఫీ తాగుతున్నాడు, కాఫీ గ్లాస్ పట్టుకున్నాడు. తన
అదిగో మీడియాకు చూపిస్తున్నాడు. ఇది ఏఐ క్రియేటెడ్ వీడియో అనే చర్చ జరుగుతోంది. బెంజమిన్ నెతన్యాహు ఎప్పుడైతే నేను బతికే ఉన్నాను అనే తను కాఫీ తాగుతూ ఒక వీడియోని రిలీజ్ చేశాడో ఇప్పుడు అది ఏఐ వీడియోనా నిజంగా బతికే ఉన్నాడా అనే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. అయితే గ్రోక్ని అడిగితే అది ఏఐ క్రియేటెడ్ వీడియో అని చెబుతోంది. అంతేకాదు ఒక అడ్వాన్స్డ్ ఏఐ ప్లాట్ఫామ్ను ఉపయోగించి చేసినటువంటి ఏఐ వీడియో అని ఈ ఏఐ టెక్నాలజీనే చెబుతోంది. సో మరోసారి ఏదైనా ఒక దేశాధినేతను బహుశా బెంజమిన్ నెతన్యాహు బతికే ఉన్నాడు అని ప్రపంచం నమ్మాలి అంటే ఒక దేశాధినేతతో ఈ దేశాధినేత కలిసి ఏదైనా ఒక చర్చలో పాల్గొంటే అప్పుడు బహుశా ఈ రకమైనటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇరాన్ సుప్రీమో, తాజా సుప్రీమో, నూతన సుప్రీమో ఈ ముస్తాబా ఖమేనీ బతికే ఉన్నాడా లేదా? ఒకవేళ నిజానికి ముస్తాబా ఖమేనీ బతికి ఉంటే ఆయన చికిత్స పొందుతూ ఉంటే, ఆయన ఆదేశాలతో యుద్ధం జరుగుతుంటే ఒక ఎత్తు. ఒకవేళ ముస్తాబా ఖమేనీ చికిత్స పొందుతూ ఐఆర్జీసీకి సంబంధించిన నేతలు యుద్ధాన్ని నడుపుతూ ఉంటే ఇది రెండో ఎత్తు. ఒకవేళ ముస్తాబా ఖమేనీ కూడా నిజంగా అమెరికా అనుకున్నట్టుగా చనిపోయి ఉంటే అది ఇంకో యాంగిల్. అంటే ముస్తాబా ఖమేనీ ఆదేశాలు లేకుండానే ఐఆర్జీసీని ఈ యుద్ధాన్నంతటిని నడిపిస్తూ ఉంటే ఇంకా ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కు తగ్గే అవకాశాలే లేవు. అమెరికా ఆశిస్తున్నట్టుగా, అమెరికా పిలుపునిస్తున్నట్టుగా వాళ్ళు దేనికైనా సిద్ధపడిపోయారు అని. అంటే ఇప్పటికీ అమెరికాకు కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసిన చరిత్ర ఉంది. వియత్నాం విషయంలో కూడా సుమారు 20 సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఆ తర్వాత అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఉత్తర వియత్నాం రెండు కూడా కలిసిపోయాయి. ఉత్తర వియత్నాం ఎక్కడ కూడా వెనక్కు తగ్గలేదు. సో అప్పుడు కూడా కమ్యూనిస్టులపై యుద్ధాన్ని ప్రకటించి అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పై తాలిబాన్లకు వ్యతిరేకంగా అమెరికా 20 ఏళ్ల పాటు యుద్ధం చేసి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ అదే తాలిబాన్లకు అప్పగించి వెళ్ళిపోయింది. సో ఉత్తర వియత్నాంకి వ్యతిరేకంగా అమెరికా యుద్ధం చేసి అదే ఉత్తర వియత్నాంకి అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం చేసి అదే తాలిబాన్లకు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ అప్పగించి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఏం జరగబోతోంది? ఇరాన్ నూతన సుప్రీమో రష్యాలో నిజంగా చికిత్స పొందుతూ ఉన్నట్లయితే, రష్యాలో చికిత్స పొందుతున్నాడనే వార్తలు జరుగుతున్నాయి. అంటే ఆ సుప్రీమో ఆదేశాలు లేకుండానే ఐఆర్జీసీ ఇంత యాక్టివ్గా ఉంది అంటే నిజానికి యుద్ధాన్ని ఎంతకాలమైనా కొనసాగించాలన్న ఆలోచనలో ఇరాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మీకు గుర్తుందా ఇరాక్ విషయంలో ఏం జరిగిందో? ఇరాక్ విషయంలో ఇటువంటి ఆదేశాలను అందించే వ్యవస్థ పకడ్బందీగా లేకపోవడంతో సద్దాం హుస్సేన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత మొత్తం దేశం అంతా కూడా లొంగిపోయింది. మొత్తం దేశం అంతా ఈ నాటో బలగాలకు, అమెరికా బలగాలకు లొంగిపోయారు. కానీ ఇప్పుడు ఇరాన్ విషయంలో అలా కాదు. ఇరాక్ విషయంలో ఏం జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీమో చనిపోయినా నూతనంగా ఎన్నుకున్న సుప్రీమో కనీసం ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం లేకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే వార్తలు వస్తూ ఉన్నా ఐఆర్జీసీ తన విభాగాలను విభజించింది, డివైడ్ చేసింది. ఇప్పుడు వాళ్ళందరికీ స్వతంత్ర పవర్స్ ఇచ్చింది. వాళ్ళందరూ యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారు. ఎటువైపు నుంచి అమెరికా దాడి చేసినా మూడో దేశం ఇంతవరకు ఎంటర్ కాలేదు. ఇప్పటి వరకు మేమే బుద్ధి చెప్తే మూడో దేశం సహాయం కూడా ఈ అమెరికా అడగలేదు. మూడో దేశాన్ని పాల్గొనండి అని అమెరికా పిలుపునివ్వలేదు. కానీ ఇప్పుడు నాటో దేశాలు కలగజేసుకోవాలని అమెరికా పిలుపునిస్తోంది. అదే సమయంలో హర్ముజ్ జలసంధిపై ఆధారపడ్డ ఆ దేశాలు తమ వార్షిప్లను అక్కడ మోహరించి ఇరాన్పై ఒత్తిడి పెంచాలి, అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నాడు. సో ఇరాన్ కొత్త సుప్రీం ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల్లోనే ఇరాన్ ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉండే రాబోయే రోజుల్లో ఇరాన్ ఎన్నాళ్ళు ఈ యుద్ధం చేయగలదు? ఎన్నాళ్ళైనా యుద్ధం చేయగలదా? ఒకవేళ ఈ యుద్ధం నెలల తరబడి, నిజానికి ఉత్తర వియత్నాంకి మధ్య యుద్ధం జరిగితే అక్కడ అమెరికా సంవత్సరాల పాటు యుద్ధం చేసిన ప్రపంచ దేశాలకి పోయిందేమీ లేదు. ఆఫ్ఘనిస్తాన్లో సంవత్సరాల పాటు అమెరికా యుద్ధం చేసినా ప్రపంచ దేశాలకు పోయిందేమీ లేదు. కానీ ప్రపంచ దేశాలకు సుమారు ఈ స్థాయిలో ఆయిల్ సప్లై చేసేటటువంటి హర్ముజ్ జలసంధి మూతబడిపోతే సంవత్సరాల పాటు, నెలల పాటు ఇక్కడ యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అప్పుడు మిగిలిన దేశాలు ఏ విధంగా ఎంటర్ అవుతాయి? ఒకవేళ అమెరికా, ఈ ప్రపంచ దేశాలు ఒత్తిడి అమెరికాపై ఉంటుందా, ఇరాన్ పై ఉంటుందా? సో ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇప్పటి వరకు కేవలం 3 దేశాలే, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా 3 దేశాలే యుద్ధంలో ఉన్నాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు పిలుపునిస్తున్నట్టుగా ఇంకో దేశాలు ఎంటర్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ తర్వాత ఖచ్చితంగా అది చెప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితులకు దారితీసే విధంగా ఉండే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే తమ భూభాగంపై అమెరికా ఎయిర్ బేస్లను కొడుతున్నామని చెప్పుకుంటూ తమ భూభాగంపై దాడి చేసినప్పటికీ కూడా గల్ఫ్ కంట్రీలు ఇప్పటి వరకు నేరుగా యుద్ధంలో ఎంటర్ కాలేదు.
సో హార్ముజ్ జలసంధి కోసమో ఆయిల్ సంక్షోభాన్ని నివారించడం కోసమో మిగిలిన దేశాలు యుద్ధంలోకి ఎంటర్ అయితే ఇటు ఇరాన్పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. అప్పటి వరకు ఇరాన్కి మిత్రులుగా ఉండి ఇరాన్పై దాడిని ఖండిస్తున్న దేశాలు మీరెలా వస్తారు అని ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేం. అంతేకాదు ఇప్పటికే సెజిల్ అనే ఒక ఖండాంతర క్షిపణిని, దాని రేంజ్ సుమారు 2000 నుంచి 2500 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అలాంటి ఒక క్షిపణి మధ్యలో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ల కళ్ళు కప్పి, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కళ్ళు కప్పి, ఐరన్ డోమ్ కళ్ళు కప్పి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భూభాగంపై దాడి చేసి ఇజ్రాయెల్లో బంకర్లను కూడా దాడి చేయగలిగింది అంటే ఇజ్రాయెల్ ఒక్కొక్క ఆయుధాన్ని బయటకు తీస్తోందన్నమాట. ఇప్పుడు ఎక్కువ మందిని ఇజ్రాయెల్ భూభాగంపైకి సైనికులను పంపిస్తే ఆ సైనికులు సముద్ర మార్గం గుండా ఇరాన్ భూభాగంపైకి వచ్చే క్రమంలోనూ లేదంటే వాయు మార్గం గుండా వచ్చే క్రమంలోనే ఇజ్రాయెల్ ఏదైనా ఇంతకు మించి దాడులకు పాల్పడితే ఏం జరగబోతుందనే చర్చ జరుగుతుంది. సో మీరేమనుకుంటూ ఉన్నారు? ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వెనక్కు తగ్గుతుందని మీరు అనుకుంటూ ఉన్నారా? ఇప్పటికే అమెరికాలో కూడా అటు రిపబ్లికన్లు ఇటు డెమోక్రాట్ల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలిపై వ్యతిరేక మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ యుద్ధం మనకెందుకు, మనకి ఏం తీసుకొచ్చింది, అమెరికా పౌరులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చర్చ జరుగుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం పడుతుంది. నిజానికి ఇరాన్కి కేవలం ఆయిల్, అక్కడ ఇన్ఫ్రా, నిజానికి 10 కోట్ల జనాభా ఉంటారు ఇరాన్లో, దగ్గరగా గట్టిగా అంటే 10 కోట్ల జనాభా ఉంటారు. ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైనే ఆధారపడినటువంటి ఇరాన్ తనకి ఎలాగో నిండా మునిగిపోయాను అన్న భావంలో ఉంది. అటు సుప్రీమోనే చనిపోయాడు, మొదటి రోజు సుప్రీమో చనిపోయినప్పటికీ కూడా ఇరాన్ సేనలు లొంగిపోకుండా యుద్ధం చేస్తున్నాయంటే తెగించే ఉన్నాయి. సో ఎంతవరకు జరుగుతుందో చూద్దామనే తెగింపులోనే ఇరాన్ సేనలు ఉన్నాయి. కానీ మిగిలినటువంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకుందాము అని ఒక వ్యూహంతో ప్లానింగ్తో వెళ్తున్నటువంటి దేశాలపై దీని ప్రభావం పడినప్పుడు ఏదైనా దేశం ఎంట్రీ ఇస్తుందా? ఒకవేళ అలా కాకుండా అమెరికా మిగిలిన అంతర్జాతీయ ఒత్తిడి అమెరికాపై ఉండి అమెరికా వెనక్కి వెళితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా పరుగు పోయిందని భావిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఏదైనా ఇంకా నూతన ఆయుధాలను ఇరాన్పై ప్రయోగిస్తుందా? అలాంటి సమయంలో ఇరాన్ పౌరులు ఎక్కువ మంది చనిపోయే పరిస్థితులు వస్తే మిగిలిన దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? మొన్నటి వరకు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ దానిలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దానిలో మొత్తం కొన్ని దశాబ్దాల పాటు రిపేర్ చేసినప్పటికీ కూడా పాలస్తీనా తేరుకునేటటువంటి అవకాశం లేని విధంగా గాజా స్ట్రిప్ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో. ఇప్పుడు ఇరాన్పై అలాంటి దాడికి పాల్పడుతూ ఉంటే మిగిలిన దేశాలు ఎంట్రీ ఇవ్వకుండా ఉంటాయా? ఈ చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఇదిగో ఈ ఇద్దరు అధ్యక్షుల గురించి. ఒకరు సుప్రీమో, ఇంకొకరు ఇరాన్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు. ఒకరు ఇరాన్ నూతన సుప్రీమో, రెండో వ్యక్తి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? రెండో వీడియో మీరు అనుకుంటూ ఉన్నారా? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ని రోజు ఫాలో అవుతున్న మీరు అది ఏ వీడియో అనుకుంటూ ఉన్నారా? లేదు నిజంగానే నెతన్యాహు బతికే ఉన్నారని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మొస్తాబా ఖమేనీకి రష్యాలో చికిత్స అందుతూ ఉంది అనే వార్తలు మీరు నమ్ముతూ ఉన్నారా? నిజంగా రష్యాలో చికిత్స పొందే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారు. ఇంతవరకు రష్యా ప్రకటించలేదు, కానీ వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో ప్రఖ్యాత మీడియా కూడా ఈ విషయాన్ని చాలా మీడియా సంస్థలు, చాలా వెబ్సైట్లు ఈ విషయాన్ని అవును అనే చెబుతూ ఉన్నాయి. కానీ ఇటు ఇరాన్ కానీ అటు రష్యా కానీ ఈ విషయంపై ఇంతవరకు మాట్లాడలేదు. బతికే ఉన్నాడు అనే చెబుతూ ఉన్నాయి. ఎటువంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు, ఎటువంటి పోస్ట్ చేయలేదు. అలాగని ఇద్దరు కూడా బయటకు వచ్చిన సందర్భాలు లేవు. మరి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు బయటకు వచ్చి ఒక వీడియో చేశారు. అఫ్కోర్స్ అది ఏ వీడియో అంటూ ఉన్నారు కాబట్టి సో ఏదో ఒక వీడియోని ఇరాన్ కూడా ఇలా రిలీజ్ చేస్తుందా? తమ సుప్రీమో బతికే ఉన్నారు అంటూ ఏదో ఒక వీడియోని రిలీజ్ చేస్తుందా? అఫ్కోర్స్ ఆ తర్వాత అది ఏ వీడియోనా లేదు ఒరిజినల్ వీడియోనా అనే చర్చ తర్వాత రిలీజ్ చేస్తుందా? ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అమెరికా వెనక్కు తగ్గాల్సిన అవసరం ఉందా, లేదు ఇరాన్ లొంగిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.